తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఫలితాలను రిలీజ్ చేస్తారు. జేఎన్టీయూ ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈఏపీ సెట్ ఫలితాల విడుదల కార్యక్రమంలో పాల్గొనున్నారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను విడుదల చేయనున్నారు అధికారులు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో అడ్మిషన్లకు ఈఏపీ సెట్ ఎంట్రన్స్ ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 29 నుంచి మే 4వ తేదీ వరకు ఈఏపీ సెట్ పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 29, 30వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షలు జరగగా మే 2, 3, 4 తేదీలలో ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు జరిగాయి. ఇంజనీరింగ్కు 2,20,327 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2,07,190 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 86,762 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 81,198 మంది హాజరయ్యారు. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదలైంది. ఈ ఏడాది కూడా జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలోనే ఈఏపీ సెట్ పరీక్షలు జరిగాయి.